ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ క్లిక్ అవ్వడం అంటే కత్తి మీద సామనే చెప్పాలి. అడుగు పెట్టడం ఒకెత్తైతే ఆడియన్స్ లో ఫేమ్ సంపాదించుకోవాలి అంటే అన్నీ కలిసి రావాలి. మిల్కీ బ్యూటీ తమన్నా మూవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సుదీర్ఘ కాలం అవుతున్నా ఇప్పటికీ వరుసగా మూవీస్ సిరీస్లతో బిజీగానే ఉంది. తాజాగా తమన్నా బాలీవుడ్ లో చేసిన మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఆసక్తికరమైన పోస్టులను, ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది. గత కొంతకాలంగా టాలీవుడ్ లో ఈ బ్యూటీ మూవీస్ చేయకపోయినా ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా ఆమెను షేర్ చేస్తున్న ఫోటోలు, వీడియోలతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట తమన్నాను ఎప్పుడూ అభిమానిస్తూ ఫాలో అవుతున్న యూత్ చాలా మందే ఉన్నారు. లేటెస్ట్ గా తన ఫాలోవర్స్ కోసం మరో అందాలు ఆరబోస్తున్న ఫోటో షూట్ ను మిల్కీ బ్యూటీ తమన్నా షేర్ చేసింది. ఈ ఫోటోస్ లో మిల్కీ బ్యూటీ తమన్నా ఎక్స్పోజింగ్ షో చేస్తూ గోల్డెన్ కలర్ డ్రెస్ లో మెరుస్తూ నేను గోల్డెన్ గర్ల్ అంటూ తనకు తాను ట్యాగ్ ఇచ్చుకొని అందమైన ఫోటోలను షేర్ చేసిన తమన్నా ఫోటోలు ఎప్పటిలాగానే వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలోనికి వచ్చి ఇన్నాళ్లు అయినా 3 పదుల వయసులోనూ మిల్కీ బ్యూటీ ఈ లెవెల్ అందం ఎలా సాధ్యం అర్థం కాదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మిల్కీ బ్యూటీ తమన్నా అందాల ఆరబోత ఫోటోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో పాపం టాలీవుడ్ లో ఆఫర్లు దక్కకపోవటం సో సాడ్ అంటూ తమన్నా ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారట. తమన్నా సీనియర్ హీరోలకు జోడీగా అయినా వరుసగా సినిమాలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ వెబ్ సిరీస్లతో పాటు ఐటెం సాంగ్స్ లోను కనిపించేందుకు ఎలాంటి మొహమాటం లేదని చెబుతున్న ఈ అమ్మడు మరోసారి ఒక స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ ను చేసేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది. ఇప్పటి వరకు తమన్నాకు బాలీవుడ్ లో సాలిడ్ సక్సెస్ దక్కించుకున్న మూవీ లేదు. హిందీతో పాటు ఇతర భాషల్లో ఆఫర్లు సొంతం చేసుకుంటూనే మరోవైపు సోషల్ మీడియాలో ఇలాంటి అందమైన ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట ఫ్యాన్స్ ను ఎంటర్టైన్మెంట్ చేస్తోంది. మరో 5 ఏళ్ల పాటు తమన్నా ఇదే అందంతో ఇంతే బిజీగా ఉండాలని, మరిన్ని మూవీ ఆఫర్లు ఈ బ్యూటీకి రావాలని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. ప్రజెంట్ మిస్ అయిన స్టార్ హీరోల మూవీలు ఈమెకు మళ్లీ దక్కాలని కొందరు కోరుకుంటున్నారు. మరి టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీ ఇదే అందాన్ని కంటిన్యూ చేస్తే బిజీ అవుతుందేమో చూడాలి.